మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ గాయనిమణి వాణి జయరాం గారి గురించి తెలుసుకుందామండి. 30 నవంబర్ 1945లో జన్మించారు. 4 ఫిబ్రవరి 23లో మరణించారు. దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ గాయనిమణి. 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి 5 దశాబ్దాలుగా కొనసాగించారు. సుమారు 1000 సినిమాలకు గాను 20,000 పైన పాటలు పాడారు. వేల సంఖ్యలో భక్తి గీతాలు పాడారు. 19 భాషల్లో 20,000కు పైగా పాటలు పాడారు. తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. తల్లిదండ్రులకు 8 మంది సంతానం అయితే దాంట్లో ఐదవ పుత్రికగా జన్మించారు. 1971 నుంచి 23 దాకా చురుగ్గా పాటలు పాడారు. భర్త వచ్చి జయరాం గారు. ఆయన పండిట్ రవిశంకర్ దగ్గర శిష్యుడు. వారి తల్లి వీణా విద్వాంసురాలు. రంగరామానుజ అయ్యంగార్ దగ్గర శిష్యురాలు. వాణి జయరాం గారు పసిప్రాణంలోనే బాలమేధావుగా విశేష ప్రతిభను కనబరిచారు. 8 ఏళ్లకే ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటక సంగీతం కడలూరు శ్రీనివాస్ అయ్యంగార్ దగ్గర, టిఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, ఆర్ఎస్ మణి గారి దగ్గర నేర్చుకోగా, హిందుస్థానీ సంగీతం మాత్రం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు. వివాహానంతరం భర్తతో కలిసి ముంబైలో స్థిరపడ్డారు. అనుకోని విధంగా హిందీలో సంగీత దర్శకుడు వసంత్ దేశాయిని కలవడం ద్వారా అలా ఆవిడ హృషికేశ్ ముఖర్జీ సంగీత దర్శకత్వంలో ప్రముఖ హిందీ మూవీ గుడ్డీ సినిమాలో బోలేరే పప్పే హరా ద్వారా సినీ నేపథ్య గాయనిగా పరిచయం అయ్యారు. అరంగేట్రం చేసి తన చిన్ననాటి కళను నిజం చేసుకున్నారు. 2018లో భర్త జయరాం గారు మరణించగా అప్పటి నుంచి చెన్నైలోనే నివాసం ఉన్నారు. ఆవిడ పాడిన పాటలు తెలుగులో స్వప్నం, చెలియా, రాగం, సీతా కళ్యాణం, అంతులేని కథ, అయినా, మరో చరిత్ర, చిరంజీవి రాంబాబు, కరుణామయుడు, శంకరాభరణం, గుప్పెడు మనసు, ఆవేశం, ఇది కథ కాదు, లక్ష్మీ పూజ, శుభోదయం, సర్కస్ రాముడు, సీతాకొక చిలుక, పార్వతి, ఆక్రోశం, ప్రతిజ్ఞ, వసంతసేన, షిరిడి సాయి మహత్యం, శృతిలయలు, ఆరాధన, స్వర్ణకమలం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, అగ్ని నక్షత్రం, బావా మర్దళ్ళ సవాల్, టైగర్ శివ, పెళ్లి పుస్తకం, స్వాతి కిరణం మొదలగు తెలుగు సినిమాల్లో పాటలు పాడారు. కె. విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు దర్శకత్వం వహించిన సినిమాల్లో ఈవిడ పాటలు కంపల్సరీ ఉంటాయండి. ఈవిడ పాడిన పాటల్లో బాగా ప్రముఖంగా పేరు తెచ్చిన తెలుగు పాటలు వచ్చి పూజలో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఇది పూజలో అండి. మానస సంచరరే, ఇది శంకరాభరణంలో. సాగర సంగమమే ఒక యోగం అనే పాట సీతాకొక చిలకలోది. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో అనే పాట భానుమతి గారితో కలిసి మంగమ్మ గారి మనవళ్ళలో పాడారు. ఇన్ని రాసుల ఉనికి ఎన్నెన్నో రాసి అని శృతులయల్లో. అందెల రవమిది పదములదా అని స్వర్ణకమలంలో. ఒక బృందావనం సోయగం అని ఘర్షణ సినిమాలో. ఆనతి నీయరా హరా సన్నుతి చేయగా అనే పాట స్వాతి కిరణంలో హిట్ సాంగ్స్ అండి. మీరా మోడర్న్ ఇండియా అని ముద్దుగా పిలుచుకుంటారు ఆవిడ అభిమానులు. 2022వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అవార్డు ఆవిడ తీసుకోకుండానే మరణించారు. ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా భక్తి పాటలు పాడారు. భారతదేశం మరియు విదేశాల్లో అనేక సోలో కచేరీలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, పద్మభూషణ్ అవార్డు, 3 జాతీయ ఉత్తమ నటి, ఉత్తమ గాయని పురస్కారాలు, ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఆమె స్వరశ్రేణి ప్రసిద్ధి చెందింది మరియు ఏదైనా కష్టమైన కూర్పుకు సులభంగా అనుగుణంగా ఉంటుంది. చాలా పెక్యులర్ వాయిస్ ఆవిడది. 1970 నుంచి 90 దాకా అనేక మంది సంగీత దర్శకుల దగ్గర ప్రముఖ గాయాలతోనూ పాడారు. దొరస్వామి అయ్యర్, పద్మావతి దేవి గారు వాళ్ళ తల్లిదండ్రులు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, హర్యానీ, అస్సామీ, తుళు, కాశ్మీరీ, భోజ్పురి, మార్వారీ, ఉర్దూ, కొంకణి, సంస్కృతం మినహా
పంజాబీ, బెంగాలీ మొత్తం 19 భాషల్లో పాడారు. సంగీత్ ప్రీజ్ సమ్మాన్ అవార్డు పొందిన అతి పిన్న వయస్కురాలు గారు వాణి జయరాం గారు. సౌత్ ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. 2017లో న్యూయార్క్లో నాఫా 2017 కార్యక్రమంలో ఉత్తమ మహిళా గాయనిగా సత్కరించారు. కర్ణాటక, హిందుస్థానీ, తుమ్రీ, గజల్ మరియు భజన్లతో సహా వివిధ రకమైన సంగీతంలో ప్రావీణ్యం పొందారు. పాడటమే కాకుండా పాటల రచయిత, స్వరకర్త మరియు పెయింటర్ కూడా. తన చదువు తర్వాత వాణి జయరాం గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడ్రాస్లో జాబ్ చేశారు. తర్వాత 1967లో హైదరాబాద్కి కూడా బదిలీ అయ్యారు. 1969లో జయరాం గారిని వివాహం చేసుకున్న తర్వాత జాబ్ను బాంబేకి బదిలీ చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో జాబ్కు రిజైన్ చేసి సంగీతంలో శిక్షణ పొందారు పెద్ద పెద్ద విద్వాంసుల దగ్గర. కొన్ని మరాఠీ పాటలను కూడా పాడారు. రుణాను బంధచా అనే యుగళ గీతానికి మంచి ప్రజాదరణ లభించింది. బాలీవుడ్లో వాణి జయరాం గారి పాపులారిటీ పెరుగుతుండగా సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రావడం మొదలైనవి. 1973లో ఎస్ఎం సుబ్బనాయుడు గారి సంగీత దర్శకత్వంలో తాయుం సెయుం చిత్రం కోసం తన మొదటి తమిళ పాటను పాడారు. ఆ విధంగా దక్షిణ సినిమా ప్రపంచానికి పరిచయం అయ్యారు. శంకర్ గణేష్తో కలిసి వాణి గారు చాలా తమిళ సినిమాల్లో అత్యధిక పాటలు పాడారు. తర్వాత ఎంఎస్ విశ్వనాథం గారి సంగీత దర్శకత్వంలో పలు పాటలు పాడారు. అవి హిట్స్ అయ్యాయి. తన మొదటి తెలుగు సినిమా వచ్చి అభిమానవంతుల చిత్రం కోసం ఎస్పి కోదండపాణి స్వరపరిచిన ఎప్పటి వల్లే కాదురా నా సామి అనే శాస్త్రీయ నృత్య ఆధారిత పాట ద్వారా పరిచయం అయ్యారు. పూజలు సినిమాలో ఆవిడ పాటలు తెలుగు చలనచిత్రంలో అగ్రస్థానానికి చేర్చాయి. పూజలు చేయ పూలు తెచ్చాను అనే పాట ఒకటి, ఎన్నెన్నో జన్మల పంతం నీది నాది అనే 2 పాటలు సూపర్ హిట్స్ అయినాయి. కె విశ్వనాథ్ గారి సంగీత పరిచిత చిత్రం శంకరాభరణంలో వాణి గారు 5 పాటలు పాడి ప్రజాదరణ పొందారు. వాణి జయరాం గారు సంగీతానికి మద్దతునిచ్చే కుటుంబానికి కోడలుగా వెళ్ళారు. ఆమె అత్తగారు వచ్చి పద్మస్వామినాథన్, సామాజిక కార్యకర్త మరియు కర్ణాటక సంగీత గాయని. భర్త ఏమో పండిట్ రవిశంకర్ దగ్గర శిష్యులు. 78 ఏళ్ల వయసులో వాణి జయరాం గారు చెన్నైలో తన నివాసంలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆ టైంలో జారి పడిపోయి ఎవరు లేని సమయంలో కన్ను మూశారు. తమిళనాడు ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. 95% మంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ గాయని ఎల్లారేశ్వరి గారి గురించి తెలుసుకుందామండి. ఎల్లారేశ్వరి గారి అసలు పేరు వచ్చి లార్డ్ మేరీ రాజేశ్వరి. 8 డిసెంబర్ 1939లో మెడ్రాస్లో జన్మించారు. మొత్తం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, తుళు, ఇంగ్లీష్లో మొత్తం 14 భాషల్లో వేలకు పైన పాటలు పాడారు. కర్ణాటక సంగీతం నేపథ్య గాయని మరియు స్వరకర్త. 1950 నుంచి ఇప్పటిదాకా ఇంకా పాడుతూనే ఉన్నారు. ఎంఎస్ విశ్వనాథం గారు లాంటి పెద్ద పెద్ద దర్శకుల దగ్గర నుంచి అందరి సంగీత దర్శకులతో పనిచేశారు. డ్యాన్స్ ట్యూను, ఫోక్ సాంగు, డివోషనల్ ట్రాకు వంటి సినిమాల్లోని పెప్పి నెంబర్లకు ఆమె ప్రత్యేకమైన వాయిస్ సరిపోతుందని భావించారు. పాసామలలోని ఆమె పాట వారమో తోజీ వివాహ సంగీతానికి ప్రతీక. ఆమె అమ్మన్ దేవతను స్తుతిస్తూ అనేక భక్తి ఆల్బమ్లు రికార్డు చేశారు. ఇవి తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొంది అన్ని దేవాలయాలకు ప్లే చేయబడ్డాయి. ఆమె చెల్లతా కర్పూర నాయకి సంఖ్యలు ఆమెకు భక్తుల్లో చాలా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఆమె క్రిస్మస్ పాటలు కూడా పాడారు. ఆమెకు కలైమామణి అవార్డుతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అవార్డులు గెలుచుకున్నారు. సత్యం సంగీతంలో పిస్తో వాలి సినిమాలో ఆమె హిందీ పాట ఉదతి సి చిదియా ఆమె సామర్థ్యాన్ని చూపుతుంది. ఆమె కథానాయకులపై చిత్రీకరించిన రొమాంటిక్ పాటలతో పాటు నృత్య కళాకారులపై చిత్రీకరించిన క్యాబరే డ్యాన్సులకు మరియు జానపద పాటలు కూడా పాడారు.
ఆమెది హస్కీ వాయిస్ మరియు పెప్పి నెంబర్లతో తెలుగు చిత్రసీమలో తను ఇప్పటికీ ముద్ర వేసింది. ఇప్పటివరకు ఆమె పాటలు చాలా వరకు తెలుగు ప్రేక్షకుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అమ్మ మాట 1971లో దాంట్లో కానీ మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు అనే పాట, దేవుడు చేసిన మనుషులో మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల అనే పాట, మరో చరిత్రలో భలే భలే మగాడివై బంగారు నా సామిరోయ్ అదొకటి, అంతులేని కథలో అరే ఏమిటి లోకం అనే పాట, మల్లె పువ్వుల్లో పిల్లగాళ్ళు ఒకటి, తీసుకో కోకోకోలా వేసుకో రమ్ము సోడా మొదలైన పాటలు తెలుగులో బాగా ప్రాచుర్యం పొందాయి. కన్నడలో ఎల్ఆర్ గారు చాలా సూపర్ హిట్ సాంగ్స్ పాడి కర్ణాటకలో ఆమె వినోదభరితమైన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పి సుశీల మరియు ఆమె వారి కాలంలో చాలా యుగళ గీతాలు పాడారు. ఆమె తెలుగు సినిమా ఇదా లోకంలో ఎస్ జానకి గారితో కలిసి ప్రసిద్ధ యుగళ గీతం గుడిలోన నా సామి కొలువై ఉన్నాడు సేవకు వేళ ఏరా అనే పాటతో చక్రవర్తి గారి సంగీతంలో ఇప్పటివరకు టాప్ హిట్గా నిలిచిపోయింది. కన్నడలో ఎస్ జానకి గారితో పాడిన అనేక యుగళ గీతాలు పాడారు కలిసి. ఆమె ప్రముఖ గాయకులందరితోనూ పనిచేశారు, వివిధ యుగళ గీతాలు పాడారు. ముఖ్యంగా పి సుశీల, ఎస్ జానకి, వాణి జయరాం, కె జమునారాణి, ఎంఎస్ రాజేశ్వరి, సులా మంగళం, రాజ్యలక్ష్మి గారితో కలిసి మొదలగు మహిళా గాయనిలతో కలిసి యుగళ గీతాలు కలిసి పాడారు. ఆమె 1960 ప్రారంభంలో బాలనాగమ్మ చిత్రం కోసం కన్నడ పాట కంద కన్మణియే అమ్మన అరగణియే ఓ రాజా పాడింది. వేలాది మంది కన్నడ పిల్లలు తమ తల్లులు, బామ్మలు మరియు ఇతరుల నుండి ఆ పాటను వింటూ పెరిగి ఉండవచ్చు. ఎల్ఆర్ గారు భారతీయ సినిమా చరిత్రలో బహుముఖ గాయల్లో ఒకరు. సుదీర్ఘ విరామం తర్వాత 2011లో సిలంబరసన్ చిత్రం నటించిన వస్తే చిత్రం కోసం రాఖీ పెప్పి తమిళ పాట కలసలా కలసలా ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు నయనతార చిత్రం ముకుతి అమ్మ చిత్రంలో అదికుతు అనే పాట పాడారు. ఈవిడ పాటలు పాడిన సినిమాలు వచ్చి తెలుగులో పాండవ వనవాసం, ఉమ్మడి కుటుంబం, బందిపోటు దొంగలు, కథానాయక మొల్ల, లక్ష్మీ కటాక్షం, ప్రేమ్ నగర్, అమ్మ మాట, తాత మనవడు, దేవుడు చేసిన మనుషులు, జీవన తరంగాలు, నిప్పులాంటి మనిషి, అంతులేని కథ, మరో చరిత్ర, ప్రాణం ఖరీదు, అందమైన అనుభవం మొదలైనవి దాదాపుగా 60 తెలుగు సినిమాల పాటల్లో పాడారు. చివరి సినిమా వచ్చి చూసొద్దాం రండి, తెలుగులో ఆవిడ పాడిన పాట. తెరపై కూడా తిల్లాలంగడి, ముక్కుతి అమ్మ 2020 సినిమాలో, తెరపై కూడా తిల్లాలంగడి 2010లో సినిమా, అది ముక్కుతి అమ్మ 2020లో తీశారు. ఆ రెండు సినిమాల్లో పాట పాడుతూ తెరపై కనిపిస్తారు. మెడ్రాస్లో ఒక రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి మెడ్రాస్ స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళు. 5 ఏళ్ళగా మరణించారు. ఎల్ఆర్ గారి వయసు 5 ఏళ్ల వయసు అప్పుడు మరణించారు. ఈమె తల్లి నిర్మల కుటుంబ భారాన్ని మోశారు. ఆమె మంచి గాయని కావడంతో సినిమాల్లో అవకాశం లభించినప్పుడల్లా కోరస్ బృందాలకు పాడేవాళ్ళు. ఆ టైంలో తల్లితో పాటు ఈమె కూడా రికార్డ్ స్టూడియోలకు వెళ్ళేవాళ్ళు. అప్పుడే ఎల్ఆర్ గారు కూడా కోరస్ పాడేవాళ్ళు వాళ్ళతో పాటు. ఈమె పేరు లూర్డ్ మేరీ. ఈమె బామ్మ హిందూ కావడంతో రాజేశ్వరి అని పిలిచేవారు. అప్పటికే ఒక రాజేశ్వరి గాయనిగా తమిళ సినీ రంగంలో చలామణిలో ఉండటంతో తమిళ చిత్ర నిర్మాత ఏపీ నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్ఆర్గా మార్చారు. ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మితకు మొదలైన నాట్యకర్తలకు సంబంధించిన పాటలు పాడారు. ఈమె మొత్తం 14 భాషల్లో పాటలు పాడారు. ఈమె వ్యక్తిగత జీవితం పేదరికంలో జీవించిన ఈమె తన కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి అవివాహితగానే ఉండిపోయారు. ఎక్కువగా తమిళ, కన్నడ సినిమాల్లో పాటలు పాడారు. తెలుగులో వచ్చి చూసొద్దాం రండి చిత్రం చివరిగా పాడారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మొత్తం 95% మంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పాత సినిమాలు చాలా బాగుంటాయి యూట్యూబ్లో, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఆల్.
గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ గాయని బి వసంత గారి గురించి తెలుసుకుందామండి. గాయని, మ్యూజిక్ డైరెక్టర్, ఇండియన్ క్లాసికల్ సింగర్ అండి. 28 మార్చి 1944లో మచిలీపట్నంలో జన్మించారు. గుంటూరులో పెరిగారు. బొడ్డుపల్లి బాల వసంత పూర్తి పేరు. ప్రముఖ నేపథ్య గాయని. 1961 నుంచి 1997 దాకా చురుకుగా పాటలు పాడారు, పనిచేశారు. బొడ్డుపల్లి రవీంద్రనాథ్ దుర్గ గారి దంపతులకు జన్మించారు. ఈమె తండ్రి మంచి నటుడు, పలు నాటకాల్లో నటించారు. భలే పెళ్ళి, తారుమారు సినిమాల్లో హీరోగా పనిచేశారు. మంచి ఫోటోగ్రాఫర్ కూడా. తల్లి దుర్గ మంచి సంగీత విద్వాంసురాలు, వీణ బాగా వాయించేవారు. తల్లిదండ్రుల ప్రభావంతో వసంత గారు సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నారు. మహావాది వెంకటప్పయ్య, రాఘవేంద్రరావు గారి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. వినోద్ ఆర్కెస్ట్రాలో అనేక సినిమా పాటలు పాడి కచేరీలు చేసేవాళ్ళు. ఈమె బీఎస్సీ చదువుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈమె భర్త వచ్చి దోర్బల సుధాకర్, హైదరాబాద్ సెక్రటరియట్లో పనిచేశారు. వీరికి గాను 3 పిల్లలండి. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పేర్లు వచ్చి సురేఖ, సుచిత్ర, శరత్. ఈమెకు 5 తోబుట్టువులు. ఒకరు తమ్మన్ గారు వాళ్ళ అమ్మ. ఈవిడ పెద్ద అమ్మాయి. 1961లో వచ్చిన వాగ్దానం చిత్రంలో తొలిసారిగా పాడారు. 3000కు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ, సంస్కృతంలో పాడారు. పెండ్యాల నాగేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, కేవి మహాదేవన్ గారు, సత్యం గారు, కె చక్రవర్తి గారు మొదలగు సంగీత దర్శకుల దగ్గర, ఘంటసాల గారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, పివి శ్రీనివాస్ గారు, పి సుశీల గారు, యేసుదాస్ గారు, ఎస్ జానకి గారితో కలిసి ప్రముఖ గాయకులందరితోనూ కలిసి పనిచేశారు. వారితో కలిసి పాటలు పాడారు. ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు. ఈమె అన్ని రకాల పాటలు పాడినా కానీ చిన్నపిల్లలకు పాడిన పాటలే మంచి పేరు తెచ్చిపెట్టాయి. చిన్న వయసులోనే పాడటం ప్రారంభించారు. రాజనర్తకీయ రహస్య అనే కన్నడ, మంచికి స్థానం లేదు అనే తెలుగు సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఈ 2 సినిమాలకు గాను సంగీత దర్శకత్వం వహించారండి. ఒక కన్నడ సినిమా, ఒక తెలుగు సినిమా. వసంత గారు పాడిన పాటలలో ప్రముఖమైన సినిమాలు వచ్చి వాగ్దానం, ఆప్తమిత్రులు, ఈడు జోడు, మాస్టర్ అమ్మాయి, వనసుందరి, పూజాఫలం, పీటల మీద పెళ్ళి, అమరశిల్పి జక్కన, భీమ ప్రతిజ్ఞ, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ, అడవి యోధుడు, అడుగుజాడలు, శ్రీకృష్ణ మహిమ. దీంట్లో 4 పాటలు పాడారండి. సతీ సుమతి, వసంతసేన, చిక్కడు దొరకడు, పట్టుకుంటే 10,000, రంగుల రాట్నం, బ్రహ్మచారి, గ్రామదేవతలు, మాతృదేవత, సత్యకాలపు సత్తయ్య, లవ్ ఇన్ ఆంధ్ర, మాయని మమత, శ్రీకృష్ణదేవరాయలు, సతీ అనసూయ, కత్తికి కంకణం, శాంతి నిలయం, శభాష్ వదిన, శభాష్ బేబీ, ఇదా లోకం, శ్రీరామాంజనేయ యుద్ధం. దీంట్లో 6 పాటలు పి సుశీల గారితో కలిసి పాడారు. యశోద కృష్ణలో 4 పాటలు పాడారు. సీతా కళ్యాణంలో 8 పాటలు మిగతా గాయకులతో కలిసి పాడారు. మనవడి కోసం, 3 మూర్ఖురాళ్ళు, లక్ష్మీ పూజ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం, సిరివెన్నెలలో చందమామ రావే జాబిల్లి రావే అని మీనా పాడుతుంది చూడండి. ఆ పాట వసంత గారే పాడింది. ఈ పాటేనండి తను చివరిగా పాడిన తెలుగులో. ఇవి కొన్ని సినిమాలు మాత్రమే, చాలా సినిమాల్లో పాడారు. ఈవిడ చాలా భక్తి గీతాలు, జానపద గీతాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ పాడారు. ఈమె పాడిన ప్రైవేట్ సాంగ్స్ అనేకం క్యాసెట్స్గా విడుదలయ్యాయి. కొన్ని క్యాసెట్స్కి స్వరకల్పన కూడా చేశారు. హెచ్ఎంవి కంపెనీ కోసం క్రీస్తు గానసుధ, క్రీస్తు గానం, ఆరాధన, జీవహారం మొదలైన క్రైస్తవ ఆల్బమ్స్, సంగీత సంస్థ కోసం జానపద గేయాల ఆల్బమ్స్ రూపొందించారు. సినిమాల్లో పనిచేస్తున్న బయట అనేక వందల కచేరీలు చేశారు. అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి విదేశాల్లో అనేకసార్లు పర్యటించి సంగీత కచేరీలు చేశారు. ఈవిడకు గాను కలయమామణి అవార్డు, ఉగాది అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, జి దేవరాజన్ శక్తిగడ అవార్డు కర్ణాటక ప్రభుత్వం నుంచి లభించాయండి. మంచి గాయనిమణి అండి. ఇతర ప్రముఖ గాయకులతో పనిచేశారు. ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు.
ఈవిడ పాడిన పాటలు అందరికీ మామూలు పాటలు పాడినా కానీ చిన్నపిల్లలకు పాడిన పాటలు ప్రముఖంగా బాగా పేరు తెచ్చాయి. సిరివెన్నెలలో సినిమాలో మీనా గారికి చందమామ రావే జాబిల్లి రావే ఆ పాట బాగా ప్రముఖంగా అప్పట్లో బాగా హిట్ అయింది ఆ సాంగ్. అదే ఆవిడ తెలుగులో చివరిగా పాడిన సినిమా పాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ గాయని ఎస్పి శైలజ గారి గురించి మాట్లాడుకుందామండి. పూర్తి పేరు వచ్చి శ్రీపతి పండితారాజుల శైలజ. ఆంధ్రప్రదేశ్కి చెందిన సినిమా గాయని, నటి, డబ్బింగ్ ఆర్టిస్టు, భరతనాట్య నృత్య కళాకారిణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మొత్తం 7,000కు పైగా పాటలు పాడారు. ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సోదరి, నటుడు శుభలేఖ సుధాకర్ గారికి భార్య. ఈమె కూడా అన్నలాగా ఎన్నో సినిమాలు పాడారు. 9 అక్టోబర్ 1962లో కోనమ్మపేటలో నెల్లూరు జిల్లాలో జన్మించారు. వీరికి శుభలేఖ సుధాకర్ గారిని వివాహం చేసుకున్నారండి. ఒక నటుడు, ఆయన ప్రముఖ నటుడు, కమెడియన్. సినిమాల్లో మంచి మంచి సినిమాల్లో చేశారు. శుభలేఖ అనే సినిమాలో నటించడం వల్ల ఆయన పేరు శుభలేఖ సుధాకర్ అయింది. వీరికి గాను ఒక అబ్బాయి శ్రీకర్. నెల్లూరు జిల్లా కోనమ్మపేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించారు. తండ్రి హరికథ భాగవతారు సాంబమూర్తి గారు. అన్న వచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ గాయలు. వీరిద్దరూ శైలజ గారిని బాగా చదివించాలనుకున్నారు. 1970లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విదేశాల్లో ప్రదర్శన ఇవ్వటానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వటానికి ఎస్పి శైలజ గారు వెళ్ళారు. అక్కడ విమానం డిలే అవ్వడంతో అక్కడ సినీ దర్శకుడు కె చక్రవర్తి గారి సమక్షంలో సరదాగా పాటలు పాడారు. 1978 నుంచి ఇప్పటిదాకా పాటలు పాడుతూనే ఉన్నారు. తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మెడ్రాసు పిలిచి మార్పు అనే సినిమా కోసం పాడించారు. ఈనాటి దర్శకులు తేజ ఆ సినిమాలో చిన్నపిల్లవాడిగా నటించారు, చైల్డ్ ఆర్టిస్ట్గా. ఆమె పాడిన పాటల్లో వేల గోపెమ్మల ముగ గోపాలుడే, సాగర సంగమంలో అదొకటి, వేదం అణువణువున నాదం అదొకటి, మొండి మొగుడు పెంకి పెళ్ళాం సినిమాలో లాలు దర్వాజ కాడ లష్కర్ బోనాల అనే పాట ఒకటి బాగా పేరు పొందాయి. ఈమె మద్రాసులో భరతనాట్యం నేర్చుకొని అరంగేట్రం ఇస్తున్నప్పుడు కె విశ్వనాథ్ గారు తను తీసిన సాగర సంగమం సినిమాలో ఒక నాట్యం చేసే పాత్ర కోసం ఈమెను వారి కుటుంబ సభ్యులను ఒప్పించి మొదటిసారిగా నటింపజేశారు. దాంట్లో జయప్రద కూతురుగా నటించారండి. అలా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ గారు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సాగర సంగమంలో నటించారు. అదే ఆమె మొదటి చిత్రం మరియు చివరి చిత్రం. ఆమె సుమారు 70 సినిమాలలో చాలామంది నటీమణులకు తన గాత్రదానం ఇచ్చారు. గుణ హీరోయిన్లో కూడా గాత్రం ఈవిడేనండి ఇచ్చింది. మొదటి డబ్బింగ్ ఇచ్చిన నటి వచ్చి రాధిక. పట్నం వచ్చిన ప్రతివ్రతల్లో సినిమాల్లో ఇచ్చారు. వసంత కోకిల్లో శ్రీదేవి గారికి, నిన్నే పెళ్లాడతాలో టబు గారికి, మురారి సినిమాలో సోనాలి బింద్రే గారికి ఈవిడ డబ్బింగ్ ఇచ్చారు. నటుడు శుభలేఖ సుధాకర్ని వివాహం చేసుకున్నారు. వీరిది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. వీరికి గాను ఒక కుమారుడు. నటించిన చిత్రం వచ్చి సాగర సంగమం. అదే నటించిన మొదటి చిత్రం మరియు చివరి చిత్రం. ఆ ఒక్క సినిమాలోనే నటించారు. పాడిన సినిమాలు వచ్చి మార్పు తొలి సినిమా, శివరంజని, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు, శంకరాభరణం, మోసగాడు, వంశవృక్షం, సీతాకొక చిలక, శుభలేఖ, సితార, సాగర సంగమం, 2 జళ్ల సీత, జననీ జన్మభూమి, మయూరి, స్వాతి ముత్యం, స్వాతి, జాకి, సిరివెన్నెల, పడమట సంధ్యారాగం, మగధీరుడు, శ్రీ కనక మహాలక్ష్మి డ్యాన్సింగ్ ట్రూప్, స్వయం కృషి, రుద్రవీణ, స్వరకల్పన, రాజా చిన్న రోజా, కోకిల, సూత్రధారులు, ఉద్యమం, అప్పుల అప్పారావు, పెళ్లి పుస్తకం, శివశక్తి, ఆగ్రహం, శాస్తి, శుభ సంకల్పం, అన్నమయ్య, ఆవారాగాడు, మృగరాజు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయండి. మొదటి సినిమాల్లో ఆవిడ తన పాటలు ఉన్నాయి. కె విశ్వనాథ్ గారి సినిమాలోను ఎస్పి శైలజ గారి గీతం ఏదో ఒకటి ఉంటుందండి.
ఇప్పుడు చాలా టీవీ షోస్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి జడ్జిగా ఉంటున్నారు. వీరి అన్నతో కూడా కలిసి సినిమాలో చాలా పాటలు పాడారు, వివిధ కచేరీలు చేశారు. మన దేశంలోనూ విదేశాల్లో కూడా వివిధ ప్రోగ్రాంలు ఇచ్చారండి. ఈవిడ పాడిన పాటలో సీతాకోక చిలకలో మాటే మంత్రము మనసే మంత్రము, అదొకటి సితారలో కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, అదొకటి మయూరిలో ఈ పాదం ఇలలో నాట్య వేదం ఈ పాదం, స్వాతి ముత్యంలో ధర్మం శరణం గచ్చామి దానం శరణం గచ్చామి, ఇంకోటి రామ కనవే మీరా శ్రీ రఘురామ కనవే మీరా, అదొకటి స్వయం కృషిలో సిగ్గు పూబంతి విరిసే సీతామాలచ్చి, అదొకటి పడమట సంధ్యారాగంలో విపరే రామరసం, అదొకటి పెళ్లి పుస్తకంలో కృష్ణం కలియ సఖీ సుందరం, అదొకటి ఇష్క్వాలా లవ్లో చివరిగా పాడారండి మాయా మరచే అని 2014లో చివరిగా తెలుగులో పాడిన పాట. ఇంకా ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. ఈటీవీ వారి పాడుతా తీయగా స్వరాభిషేకంలో పాడుతూ అందరినీ అలరిస్తున్నారు. సంగీతానికి సంబంధించిన చిత్రాల్లో ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో కేవి మహాజన్ గారి సంగీత దర్శకంలో ఎక్కువ పాటలు పాడారండి. మంచి గాయని అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే. ఆవిడ చాలా మంచి గాయని, మంచి డబ్బింగ్ ఆర్టిస్టు అండి. జడ్జి గారు కూడా చాలా సరదాగా ఉంటారు. ఆవిడ ప్రోగ్రామ్స్లో చాలా బాగా చెప్తారు జడ్జిమెంట్ కూడా. నా వీడియోని లైక్ కొట్టండి, నచ్చితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.